Hello, welcome to 10 Max. అసలు సిసలు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సౌత్ సినిమా ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ కూడా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప 2 మరో 30 రోజుల్లో థియేటర్లోకి రాబోతుంది. మరి పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి? పుష్ప ప్రమోషన్లు ఎలా ఉండబోతున్నాయి? మోస్ట్ అవైటింగ్ మూవీ మరో నెల రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో 2 ఏళ్ల క్రితం బ్లాక్ బాస్టర్ అయిన పుష్పకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 డిసెంబర్ 5 రిలీజ్ సందర్భంగా 30 డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది టీం. హీరోనో డైరెక్టర్ నో ఎలివేట్ చేసేలా కాకుండా పుష్ప అన్న పేరుతో క్యారెక్టర్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 మీద అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన పోస్టర్ తో సీరియస్నెస్ తీసుకొచ్చేశారు మేకర్స్. డిసెంబర్ 5 రిలీజ్ దగ్గర పట్టంతో ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఒక ఫేజ్ ప్రమోషన్లు స్టార్ట్ అయినా ఇంకా రిలీజ్ కి నెల రోజులే ఉండటంతో అసలు ప్రమోషన్లు ప్లాన్ రెడీ చేస్తోంది టీం. వరుసగా ఈవెంట్లు, అప్డేట్లు, ఇంటర్వ్యూలతో పుష్ప 2 మోత మోగిపోవాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మైత్రి మూవీస్ బ్యానర్ లో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 ఇప్పటికే బుకింగ్స్ స్టార్ట్ చేసేసింది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా పుష్ప 2 కి క్రేజ్ ఉండటంతో ఈసారి కలెక్షన్ల లెక్కలతో ఇండస్ట్రీ కళ్ళు తిరిగిపోవటం ఖాయమంటున్నారు అభిమానులు. పుష్ప 2 దాదాపు 12,000 స్క్రీన్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందని అనౌన్స్ చేసింది టీం. పుష్ప మ్యాసివ్ బడ్జెట్ గ్రాండ్ ఇయర్ తో తెరకెక్కడంతో పాటు అదే రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ కూడా అవుతోంది. ఇప్పటికే సాలిడ్ పోస్టర్లేస్తున్న టీం ఈ నెల 15న ట్రైలర్ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా బ్యాలెన్స్ ఉన్న మిగిలిన పాటల్ని, క్యారెక్టర్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సోషల్ మీడియాలో హంగామా చేస్తూనే ఉంది. వీటికి తోడు స్పెషల్ సాంగ్ కి సమంత, శ్రీలీల అంటూ రూమర్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 మరి డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. గేమ్ చేంజర్ స్పీడ్ అందుకుంటోంది. ఏ రీజన్ వల్ల 2 ఏళ్ల నుంచి ట్రోలింగ్ ఫేస్ చేస్తుందో ఇప్పుడు ఆ విషయంలో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతోంది. అందరూ పాన్ ఇండియా ప్రమోషన్లు సినిమా రిలీజ్ కి ముందు మొదలు పెడితే గేమ్ చేంజర్ ఏకంగా టీజర్ లాంచ్ తోనే పాన్ ఇండియా ప్రమోషన్లు చేయడానికి ప్లాన్ చేసింది. రామ్ చరణ్, శంకర్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ప్రమోషన్లు మొదలు పెట్టింది. ఇన్నేళ్ల నుంచి ఎలాంటి అప్డేట్ లేకుండా, ఈవెంట్ లేకుండా నెటిజన్స్ నుంచి ట్రోలింగ్ ఫేస్ చేసిన టీం ఇప్పుడు అలర్ట్ అయ్యి వరుసగా అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. లేటెస్ట్ గా గేమ్ చేంజర్ టీజర్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ నెల 9న టీజర్ లాంచ్ ని గ్రాండ్ గా చేయబోతోంది. అయితే అందరూ అనుకుంటున్నట్టు టీజర్ లాంచ్ చేసేది హైదరాబాద్ లో కాదు. శంకర్ మాస్టర్ మైండ్ ప్రమోషన్ల నుంచే స్టార్ట్ చేశారు. రిలీజ్ కి 2 నెలల ముందు నుంచే పాన్ ఇండియా ప్రమోషన్లు మొదలు పెట్టేశారు. ఈ నెల 9న రిలీజ్ అయ్యే ట్రైలర్ ని ఏకంగా లక్నోలో అరేంజ్ చేసింది టీం. తెలుగు సినిమా అయినా కూడా గేమ్ చేంజర్ ప్రమోషన్స్ ని నార్త్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు శంకర్ అండ్ టీం. శంకర్స్ రోబో సినిమాతో నార్త్ ఆడియన్స్ లో బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. లక్నో ఈవెంట్ తో ఒక్కసారిగా నార్త్ లో గేమ్ చేంజర్ హైలైట్ కావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రమోషన్ల విషయంలో దిల్ రాజు స్ట్రాటజీ వేరు. ఎలాంటి సినిమా అయినా కూడా ప్రమోషన్లు గ్రాండ్ గా చేస్తారు దిల్ రాజు. అలాంటిది శంకర్ లాంటి ఏస్ డైరెక్టర్, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మ్యాసివ్ మూవీ గేమ్ చేంజర్ ప్రమోషన్లనంటే ఆ మాత్రం హడావిడుండాల్సిందే. అందుకే లేట్ అయినా సరే లేటెస్ట్ గా పాన్ ఇండియా మార్కెట్ నుంచే గేమ్ చేంజర్ ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఎలక్షన్ బేస్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ జనవరి 10న సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కాబోతోంది. రిలీజ్ కి ఇంకా 2 నెలల టైం ఉన్నా ఇప్పటి నుంచే సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. 2 ఏళ్ల నుంచి గేమ్ చేంజర్ నుంచి సాంగ్స్ తప్ప ఎలాంటి స్టోరీ లీక్ చేయని టీం ఇప్పుడు టీజర్ తో సినిమా మీద ఫుల్ బజ్ క్రియేట్ చేయాలని డిసైడ్ అయింది. మరి పక్కా ప్రమోషన్ ప్లాన్ తో ఉన్న గేమ్ చేంజర్ వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఎలా ఇంప్రెస్ చేస్తుందో చూడాలి. మొత్తానికి సస్పెన్స్ కి తెరపడింది. ఇయర్ ఎండ్ కా, సంక్రాంతికా లేక శివరాత్రికా అంటూ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న తండేల్ ఫైనల్లీ రిలీజ్ డేట్ ఇచ్చేసింది. ఇంతకీ తండేల్ సినిమా రిలీజ్ ఎప్పుడు? పోస్ట్ పోన్ అవ్వడం నాగ చైతన్యకి కలిసొచ్చే ఎలిమెంటేనా? అరవింద్ గారు మనిషి ఎన్నో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూసే, లెక్కలు వేసే ఈ డేట్ వేస్తారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఊర్లో, చిన్న ఊర్లో, అరకు లాంటి చిన్న ఊర్లో కూడా ఎక్కడ థియేటర్ ఉంది, ఓవర్సీస్ దగ్గర వెళ్ళి ఎక్కడ థియేటర్ ఉంది, ఎన్ని రిలీజ్ చేయొచ్చని. బేసిక్గా మీకు సంక్రాంతి కాదు, 7th ఆర్ ఫిబ్రవరి అది దాటితే ఏంటని మీ డిసప్పాయింట్ ఏంటి అంటే నెంబర్స్లో, రెవెన్యూలో తేడా వస్తుందని. బట్ బిలీవ్ మీ,
అరవింద్ గారు ఏదైతే డేట్ ఇచ్చారో ఈ సినిమాకి ద బెస్ట్ రెవెన్యూ, బెస్ట్ నెంబర్స్ మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండేల్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చకి తెరపడింది. డిసెంబర్ 20న రిలీజ్ అంటూ సినిమా స్టార్ట్ చేసినప్పుడే అనౌన్స్ చేసిన టీం ఇప్పుడు ఆ డేట్ కి రావట్లేదంటూ తేల్చి చెప్పేసింది. నిజానికి ఆ డేట్ కే కాదు, ఈ సంవత్సరం అసలు రిలీజే లేదని క్లారిటీ ఇచ్చింది. ఇయర్ ఎండ్ కి రిలీజ్ చేద్దామనుకున్న తండేల్ సినిమా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది. ఎలాగో పోస్ట్ పోన్ అని తెలిసినా సంక్రాంతి బరిలో దిగుతుందేమో అనుకున్నారంతా. ఎందుకంటే సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సంక్రాంతి రేస్ లో మేం కూడా ఉన్నామంటూ మొన్ని మధ్య డైరెక్టర్ చందు మొండేటి చెప్పడంతో సంక్రాంతి బరిలోకి దిగే ఛాన్స్ కూడా ఉందనుకున్నారు అంతా. కానీ సీన్ మొత్తానికే రివర్స్ అయింది. సినిమా ఏకంగా ఫిబ్రవరి 7కి షిఫ్ట్ అయింది. తండేల్ సినిమా ఫిబ్రవరి 1st వీక్ లో రిలీజ్ కాబోతుంది. నిజానికి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలనుకున్నా ఆల్రెడీ మెగా హీరో రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది. దీనికి తోడు దిల్ రాజు మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ఈ గ్యాప్ లో తండేల్ కి పెద్ద స్కోప్ లేదనుకున్నారో ఏమో ఫిబ్రవరి 1st వీక్ కి షిఫ్ట్ చేశారు తండేల్ ని. ఎందుకంటే తండేల్ దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో భారీగా నిర్మించారు. కంటెంట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, కావాల్సినంత బజ్ ఉంది. వీటికి తోడు మ్యాజిక్ ఎలిమెంట్ సాయి పల్లవి ఉండనే ఉంది. ఇన్నింటి మధ్యలో సినిమాని ఎవరూ లేని టైం చూసుకుని సోలోగా ఫిబ్రవరి 1st వీక్ లో రిలీజ్ చేస్తేనే బెటర్ అని ఫీల్ అయినట్టున్నారు మేకర్స్. మరోవైపు ఫిబ్రవరి 14న విశ్వక్ సేన్ మూవీ, శివరాత్రికి నితిన్ తమ్ముడు సినిమా ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ చేసేశాయి. కాబట్టి ఇక క్లాష్ ఎందుకని తండేల్ ని సేఫ్ గా ఫిబ్రవరి 7న పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది టీం. అలా దరిదాపుల్లో ఏ పెద్ద సినిమాలు లేవు కాబట్టి టాక్ బాగుంటే తండేల్ ని ఆపేవారే లేరంటున్నారు ఫ్యాన్స్. సూర్య అప్కమింగ్ మూవీ కంగువా రోజు రోజుకి బిగ్గెస్ట్ గా మారిపోతుంది. ఇప్పటికే బడ్జెట్, స్టోరీ, గ్రాండ్ ఇయర్, స్టార్ క్యాస్ట్ తో పాటు ప్రమోషన్స్ తో పెద్ద మూవీగా రాబోతున్న కంగువా ఇప్పుడు రిలీజ్ విషయంలో కూడా తన గ్రాండ్నెస్ ని చూపిస్తోంది. మరి కంగువా రిలీజ్ అయ్యే థియేటర్లెన్ని? సూర్య 42వ సినిమా కంగువా తమిళ నుంచి మ్యాసివ్ బడ్జెట్ తో శివ డైరెక్షన్ లో రాబోతుంది. ఈ సినిమా గ్యారంటీగా సూర్య అంతకు ముందున్న సినిమాలకు భిన్నంగా పవర్ఫుల్ స్టోరీతో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కి రిలీజ్ కూడా అంతకు ముందున్న సినిమాలకు డిఫరెంట్ గా భారీగా ఉండబోతుందని అనౌన్స్ చేశారు. కంగువా మూవీ సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ కి రెడీ అవుతుంది. సూర్య కంగువా మూవీ వరల్డ్ వైడ్ గా ఏకంగా 10,000 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సూర్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్. కంగువాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఏదో పేరుకి పాన్ ఇండియా అన్నట్టు కాకుండా అదే రేంజ్ లో ప్రమోషన్లకు తగ్గ హైప్ కి తగ్గట్టు థియేటర్స్ కూడా సంపాదించుకున్నారు సూర్య. అందుకే సూర్య సినిమా ఏకంగా 10,000కు పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సూర్య కెరియర్ లోనే హైయెస్ట్ గా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కంగువా ఈ నెల 14న థియేటర్స్ కు వస్తుంది. సూర్య 5 డిఫరెంట్ గెటప్స్ లో సరికొత్తగా కనిపించబోతున్నారు. కంగువా మీద ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. వీటికి తోడు లేటెస్ట్ గా యాడ్ అయినటువంటి థియేటర్ల లెక్క కూడా సినిమా మీద క్యూరియాసిటీ పెంచేస్తుంది. 300 కోట్ల బడ్జెట్, 10,000 థియేటర్స్, ఈ హైప్ తో 2,000 కోట్ల కలెక్షన్లు రాబట్టడం పెద్ద కష్టమేం కాదు అంటున్నారు జనాలు. ఎందుకు అంటే ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ సినిమా ప్రమోషన్స్ లోనే కంగువా గ్యారంటీగా సూర్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీ అవుతుందని, నిజానికి తమిళ్ మూవీస్ లోనే హైయెస్ట్ కలెక్ట్ చేసి 2,000 టార్గెట్ గా చేరుకుని టాప్ మూవీగా నిలుస్తుందంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా విపరీతమైన బజ్ ఉన్న కంగువా గ్యారంటీగా ఆ మార్కు చేరుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు అభిమానులు. సూర్యాని ఆట పట్టించిన బాలకృష్ణ, ప్రభాస్ సినిమా పనులు స్టార్ట్ చేసిన సందీప్ రెడ్డి, సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మెకానిక్ రాకీ, ప్రీమియర్స్ తో సందడి చేస్తున్న సమంత, అమరన్ అదిరిపోయిందంటున్న సూర్య. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఆహాలో బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ 4 షో అదరగొడుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఎపిసోడ్స్ రికార్డులు తిరగరాస్తుంటే కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ ని మహాబలిపురంలో స్టార్ట్ చేసినట్టు పోస్ట్ పెట్టారు సందీప్. కాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి హర్షవర్ధన్ మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నారు. విశ్వక్ సేన్, మీనాక్షి, శ్రద్ధ శ్రీనాథ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మెకానిక్ రాకీ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న హనీ బన్నీ ప్రీమియర్ షోలో
సందడి చేస్తున్నారు వరుణ్ ధావన్, సమంత. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా దీపావళికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అమరన్ టీమ్ ని కంగ్రాచులేట్ చేశారు హీరో సూర్య. గల్లా అశోక్ హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ దేవకి నందన వాసుదేవ సినిమా నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది టీం. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ మూవీ నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ అవుతోందంటూ సోషల్ మీడియాలో రూమర్ వైరల్ అవుతోంది. సతీష్ బాబు హీరోగా నటించి డైరెక్ట్ చేసిన పీరియాడిక్ సినిమా జాతర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.